మేము యేసు ప్రభుని తెలుసుకున్నాము, మా ద్వారా కూడా కొన్ని కుటుంబం దేవుడు రాజ్యంకి వెళ్ళాలి. ఈరోజు మేము స్వార్థంతో ఉన్నాము, అవును కదా. ఎదుట కుటుంబము బాధల్లో ఉన్నారు, రోగాల్లో ఉన్నారు, అప్పుల్లో ఉన్నారు, కొట్లాడుతున్నారు, శాంతి సమాధానం లేదు. ఒక మాట అయినా చెప్పనీకి ఈరోజు మనకి భయము, ఏమనుకుంటారు అని. మేము ఒక వెలుగులాగా జీవించాలి, మాతో పాటు కొన్ని కుటుంబం కూడా దేవుడు రాజ్యంకి వెళ్ళాలి, అది దేవుడు అనుకుంటున్నారు. మీరు యేసు ప్రభువుకు ఎప్పుడైతే తెలుసుకున్నారో ఎన్ని ఆత్మలు మీరు కాపాడినారు. మీ వెలుగు, మీ పరిశుద్ధత మీరు ఎప్పుడైతే యేసుకి తెలుసుకున్నారు, వీళ్ళు యేసు ప్రభుని తెలుసుకున్నారు అనేది వాళ్ళకి తెలిసిందా లేదా, అలాంటి ఒక బ్లెస్సింగ్స్ అనేది వాళ్ళ గృహంకి చేర్చిందా లేదా, అది కూడా మేము ఈరోజు ఆలోచిస్తాం. ఈ భూమికి దేవుడు పంపించారు ఖాళీ చేతిలో వచ్చి ఖాళీ చేతిలో వెళ్ళడానికి కాదు. కొంత ఆత్మని మేము సంపాదించుకుంటూ ఇక్కడ నుంచి వెళ్ళాలి. మీరు ఆస్తిపాస్తి సంపాదించుకున్నారు, డబ్బులు సంపాదించుకున్నారు, మాతో పాటు వస్తుంది, అది రాదు. ఒక ఎగ్జాంపుల్, మేము ఒకరోజు మరణిస్తాము, మరణించిన తర్వాత దేవుడి దగ్గరికి వెళ్తాము. ఒకరోజు అందరు, నేనైనా సరే మీరు అయినా, దేవుడు అక్కడ ఒక ప్రశ్న, ఆ ప్రశ్న ఏంటంటే, నా కుమార్తె, నా కుమార్ మీకు భూమిలో అన్ని సంవత్సరం కాపాడి ఏం అవసరం అది నేను ఇచ్చిన, నా గురించి మీరు ఏం చేశారు? ఏంటి? నా గురించి మీరు ఏం చేశారు? ఆ ప్రశ్నకి జవాబు మా దగ్గర ఉన్నాయా? యేసయ్యా, నాకు మీరు ఇల్లు ఇచ్చారు, మంచి జాబ్ ఇచ్చారు, మంచి కుటుంబం ఇచ్చారు, పిల్లలు ఇచ్చారు, భార్యాభర్త ఇచ్చారు, తల్లిదండ్రులు ఇచ్చారు, బ్యాంక్ బ్యాలెన్స్ ఇచ్చారు. ఈ ప్రశ్నకి జవాబు ఇద్దామా? మీరు ఆలోచించండి. ఇది లోకం అన్నమాట. దేవుడు లోకం గురించి ఎప్పుడైనా ఇష్టపడడు. ఓకే అయ్యా, మీకు ఇవన్నీ నేను ఇచ్చాను, కానీ నా గురించి మీరు ఏమి తీసుకొచ్చారు? మీ ఎదుట చాలా కుటుంబం నేను ఇచ్చాను, తెలిసిన కుటుంబం ఇచ్చాను, తెలిసిన బంధువులు ఇచ్చాను, నేనే, నా గురించి మీరు వాళ్ళకి చెప్పినారా? ఒకవేళ వాళ్ళు నరకం వెళ్తే వాళ్ళ ఆత్మ బాధ్యత మాదే. మేము చెప్పిన తర్వాత దేవుడు చూసుకుంటారు. హల్లెలూయా. మీరు యేసుని నమ్ముకోండి, ప్రార్థించండి, చెప్పిన తర్వాత మా బాధ్యత అయిపోయింది, దేవుడు చూసుకుంటారు. దేవుడు అది అడుగుతారు. కేవలం బాప్తిసం తీసుకుంటే సరిపోదు, యేసుకి నమ్ముకుంటే సరిపోదు. ఒక ఆత్మ అయినా దేవుడు రాజ్యం గురించి మేము కాపాడినామా, అది ముఖ్యమైన విషయం. ఇక్కడ వెలుగు గురించి చూస్తున్నాము. మేము అట ఒక వెలుగుగా ఈ భూమిలో ఉన్నాము. హల్లెలూయా. మీ వెలుగు ఎటు వెళ్తుంది? మీరు ఎక్కడైతే ఉన్నారో ఆ చుట్టూ వెళ్తుందా, లేకపోతే ఆ గృహంలో ఎక్కడైతే మీరు ఉన్నారు అక్కడ చీకటి ఉన్నాయా? ఆ గృహంలో, ఆ కుటుంబంలో చీకటి ఉన్నాయా, లేకపోతే వెలుగు ఉన్నాయా? ఈరోజు ఈ వాక్యం ద్వారా నేర్చుకుందాం. చీకటి అంటే ఏంటి? కొట్లాడాలా, కుటుంబంలో బూతులు మాటలు, తాగుడు, ఇది అది చీకటి అంటారు. వెలుగు అంటే ఏంటి? ఆనందంతో దేవుడు వాక్యానుసారంగా జీవించడం, పరిశుద్ధంగా జీవించడం, అందరూ కలిసి ప్రార్థన చేయడం, అది వెలుగు అంటారు. హల్లెలూయా. ఈరోజు కుటుంబంలో ఇద్దరు ప్రార్థన చేస్తూ ఉంటే ఇంకొక ఇద్దరు టీవీ అయినా, మొబైల్లో అయినా, క్రికెట్లో అయినా బిజీ ఉంటారు, సీరియల్లో అయినా బిజీ ఉంటారు, వేరే పనులోనే. అది వెలుగు కాదు. అది వాళ్ళ ద్వారానే సైతాను ఇద్దరికి అటాక్ చేస్తాడు. ఇది వాస్తవమైంది ప్రతి ఒక్క కుటుంబంలో. అది దైవజనుల కుటుంబం అయినా సరే, విశ్వాసి అయినా సరే, ప్రవక్త అయినా సరే, ట్రై చేయండి, మీరు పరీక్షించండి. మీ గృహంలో కూడా, మీ కుటుంబంలో కూడా జరగవచ్చు ఇది. అందుకే దేవుడు అంటున్నారు, మేము అట ఈ ప్రపంచంలో ఒక వెలుగు. ఆ వెలుగు చుట్టూగా కనిపిస్తుందా ప్రజలకి, లేకపోతే ఈరోజు చీకటిగా మేము బ్రతుకుతున్నామా? అది కూడా ఈ వాక్యం ద్వారా నేర్చుకుందాం. హల్లెలూయా. దేవుడు
ఎప్పుడైతే మా లైఫ్లో వచ్చారు, మా కుటుంబంలో వచ్చారు, మా గృహంలో అడుగు పెట్టినారు, ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మేము ఎలాగ జీవించాము? ఒక వెలుగులాగా జీవించామా? లేకపోతే కొన్ని మాటలు ఈరోజు మాకు వచ్చినాయా? వీళ్ళు కేవలం పేరుకే మాత్రము విశ్వాసి, చర్చికి వెళ్తారు, ప్రార్థన చేస్తారు, కానీ ఈ కుటుంబంలో, ఈ గృహంలో ఇలాంటి విషయంలో ఉన్నాయని కొన్ని మాటలు వింటున్నామా? నేర్చుకుందాం. దేవుడు ఇదే అంటున్నారు, మేము వెలుగుగా జీవించాలి అని. మీ ద్వారా కొన్ని ఆత్మలు కూడా దేవుడు రాజ్యంకి వెళ్ళాలి. చాలా విశ్వాసులు ఇదే అంటారు, ఇది దైవజనుల పని. ఎవరి పని? దైవజనుల పని. ఒక మాట చదువుకుందాం. మత్తయి 28:28లో 19:20 ఇక్కడ రాయలేదు ఒక దైవజనులే ఈ పని అనేది. అక్కడ అలాంటి ఏమైనా రాయబడి ఉన్నాయా? ఇప్పుడైతే మేము యేసుప్రభుని నమ్ముకున్నాము, తెలుసుకున్నాము, ప్రతి ఒక్క బాధ్యత అన్నమాట ఒక ఆత్మని, ఒక కుటుంబాన్ని కాపాడుకోవాలి. ఇక్కడ వెలుగు గురించి చూస్తున్నాము. కేవలం మన కుటుంబంలోనే శాంతి సమాధానం ఉన్నాయి, మేము వెలుగుగా జీవిస్తున్నాం. మళ్ళీ మిగతా కుటుంబం వాళ్ళ గురించి ఎవరు చింతిస్తారు? వాళ్ళ గురించి ఎవరు ప్రార్థన చేస్తారు? వాళ్ళకి ఎవరు తెలియచేస్తారు యేసు ప్రభు గురించి? అది మన డ్యూటీ, అది మన బాధ్యత. అది ఒక చిన్న సాక్ష్యము. ఒక కుటుంబము ఉన్నారు, వాళ్ళు మాత్రము ప్రతి ఆదివారము దేవుడి సన్నిధికి వస్తారు. కుటుంబంలో శాంతి సమాధాన దేవుడు వాళ్ళకి ఇచ్చారు. వాళ్ళు మంచిగా జీవిస్తూ కొన్ని నెల, కొన్ని సంవత్సరం తర్వాత ఇంకొక కుటుంబం పక్కకి వచ్చారు, అంటే రెంట్కి. వాళ్ళు కూడా విశ్వాసీలు. వాళ్ళు కొత్తగా వచ్చారు ఊరి నుంచి, జాబ్ లేకుండా బాధపడుతున్నారు. ఈ విశ్వాసి అందరూ కలిసి ఈ కుటుంబం ఏం చేస్తున్నారు? సాయంత్రం ఆరాధిస్తున్నారు, చర్చి వెళ్తున్నారు, మంచిగా హ్యాపీగా ఉన్నారు. ఈ సాక్ష్యం ఎందుకు మీకు షేర్ చేస్తున్నానంటే కొన్ని మేము కూడా నేర్చుకోవాలి. పక్కనే ఇంకొక విశ్వాసి కుటుంబం వచ్చారు ఊరి నుంచి. వాళ్ళు ఏదో బాధలో, సమస్యలో వచ్చారు. మీరు ఏమో హాయిగా మీ పిల్లలతో, మీ కుటుంబంతో ఉన్నారు. వాళ్ళకి ఎవరు పట్టించుకుంటారు? ఇది విశ్వాసి కానే కాదు. వాళ్ళు చర్చికి వెళ్తున్నారు, తింటున్నారు, కనీసం వాళ్ళకి ఒక పూట భోజనాలు కూడా లేకుండా ఉన్నారు, డ్యూటీ గురించి ఎత్తుకుతున్నారు. ఇలాంటి విశ్వాసులు కూడా ఉన్నారు. అది వెలుగు కాదు, అది దేవుడి బిడ్డలు కాదు. అది మేము దేవుడి బిడ్డలు అంటే దేవుడు ఎలాగ మనకి సమానంగా ప్రేమించారు. 12 శిష్యులకి వేరేగా ప్రేమించారా, లేకపోతే సమానంతో ప్రేమించారా? చెప్పండి మీరే. మేము కూడా సమానంతో ప్రేమించాలి.